హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ ఛానల్. ఈరోజు అయితే తమ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు బ్లాగ్ ఏంటని. మేనకోడలు పుట్టినరోజు నాడు అందరూ అలా బయటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నాం, కానీ అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందండి. సో ఇంకా ఎలాగో బయటికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంకా ఇంట్లోనే ఎలాగో ప్రిపేర్ చేసుకొని తినాలి. మా మేనకోడలు అయితే పన్నీర్ బటర్ మసాలా చేయమందండి. సో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా అన్నం, పప్పు, ఇంకా కొన్ని రోటీస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. కేక్ అయితే బయట ఆర్డర్ పెట్టేసామండి. సో ఇప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టార్ట్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం రండి. చెక్క, సోంపు, ఇలాచీని వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొన్ని కాజుస్ని కూడా కాసేపు కొద్దిసేపు వరకు వేయించుకొని అవి కూడా తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. వెల్లుల్లి, అల్లం కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. వీటిని ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ని కూడా కాస్త నూనెలో వేయించి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన తీసుకుందామండి. ఇంకోవైపు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయలను అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. రోజైతే తనకి ఎలా ఇష్టమో అలాగే అన్నీ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకోవైపు ఉల్లిపాయలు కూడా, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి వీటిని తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ముందైతే చెక్క, కాజు వాటన్నిటిని ఒకసారి అయితే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. పొట్లకాయలు కూడా బాగా వేగిపోయాయండి. మరీ ఎక్కువగా వేగిన అవసరం లేదు. కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాను, సరిపోతుందండి. మన కర్రీకి అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులో వేసుకొని కాసేపు వేయించుకొని తీసుకున్నామండి. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయండి. సో పక్కకు తీసుకుందాం ఇవి కూడా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 గరిటెల వరకు నూనె పోసుకుంటున్నానండి. 2 గరిటెలు అంటే ఆల్మోస్ట్ 4 to 5 టేబుల్ స్పూన్స్ నూనె అన్నమాట. ఇప్పుడు ఈ నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక క్యూబ్ బటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ బటర్ అనేది ఆ నూనెలో బాగా కరిగిపోవాలి. ఒక పెద్ద సైజు టమాటాని అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అది కాస్త వేగాలి. ఆ టమాటా నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ముందుగానే మిక్సీ పట్టుకున్న కాజు, చెక్క, ఇంకా ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత, స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరి కాసేపు కలుపుకొని అలా వదిలేయాలి. కాసేపు వేగడానికి అలా వదిలేయాలన్నమాట. కాస్త వేగేలోగా నా బుజ్జి తల్లి మీ అందరికీ ఎలా నమస్తే చెప్తుందో ఒకసారి చూపిస్తాను రండి. కన్నా అమ్మా बाबू नमो कर दियो काय नमस्कार नमस्कार काय नमस्कार करो हे हाँ हाँ नमस्कार
ఇప్పుడైతే ఇందులోకి కాస్త కారం అలాగే కాస్త మసాలా పొడి అనేది వేసుకొని మరి కాసేపు వేయించుకుందామండి. బాగా వేగి నూనెకి రావాలండి. చూసారుగా, ఇలా అయితే బాగా వేగాలి. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని అలాగే పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేయాలండి. కాసేపు అని అంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలిస్తే సరిపోతుందండి. ఈలోగా ముక్కలకి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. బాగా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఇది పొటాటో పీసెస్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేద్దామండి. ఈలోగా మూత తీసి ఇప్పుడైతే ఇందులోకి కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. దానివల్ల కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా వస్తుంది. చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నా బాగోదు కర్రీ అనేది. వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పుని కాస్త అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కాస్త కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నానండి. దానివల్ల ఇది వాసన అనేది చాలా బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత చూసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కూర రెడీ అయ్యేలోగా ఇక్కడైతే నేను పప్పు తాలింపు పెట్టేసుకుంటున్నానండి. పప్పు అయితే ఎవరు ఏ విధాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాలింపు పెట్టుకుంటారు. కాకపోతే మేమందరం ఎప్పుడు ఇలానే తాలింపు పెట్టుకుంటాం. మీరెప్పుడు పప్పుని ఎలా తాలింపు పెట్టుకుంటారు? పప్పుని తాలింపు పెట్టుకొని ఒకసారి ఉడికించుకుంటారా, పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెడతారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నం ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే కూర అయితే ఉడుకుతుంది కదా, ఇంకా ఆల్మోస్ట్ నా వంట అయితే అయిపోయినట్టేనండి. ఇంకా కొన్ని చిప్స్లు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఈలోగా మా మేనగోడలు బర్త్డే పిక్స్ అయితే కొన్ని చూపిస్తాను, చూడండి. ఈలోగా కర్రీ కూడా ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని రోటీస్ చేసుకుంటాను, అలాగే చిప్స్ కూడా ఫ్రై చేసుకుంటే మా డిన్నర్ అనేది రెడీ అయిపోతుందండి. మీ అందరి సపోర్ట్తో అయితే నేను ఇంకాస్త ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.